అట్లాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా మరీ ఇదే టైంలో అంటే ఇంతకుముందు అనౌన్స్ చేసిందే వాలంటీ రిటైర్మెంట్ ఆఫర్ చేస్తున్నారా బాబు మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. బయోట్ ప్రోగ్రామ్ కూడా ఇంతకుముందు ఆఫర్ చేశారు, ఇంతకుముందు కూడా నేను చెప్పాను నేను. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే టోటల్గా ఎలిజిబిలిటీని డిఫైన్ చేశారు ఈసారి. అంటే అమెరికాలో ఉన్నటువంటి టోటల్గా వచ్చి మైక్రోసాఫ్ట్లో మీరు చూసినట్లయితే 2.25 lakhs వరకు కూడా ఎంప్లాయీస్ ఉంటారు, తగ్గిపోతారండి ఎవరి ఇయర్ టోటల్ ఎంప్లాయీస్ కూడా. ఒకప్పుడు ఎక్కువ ఉండేవారు మైక్రోసాఫ్ట్లో కూడా 3 lakhs దగ్గరగా ఉండేవారు. బట్ ఎనీవే 2.25 lakhs ఏదైతే మనకి మైక్రోసాఫ్ట్లో ఏదైతే మనకి టోటల్ వర్క్ ఫోర్స్ ఉందో దాంట్లో అమెరికాలో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ అమెరికాలోనే ఆల్మోస్ట్ 1.25 ఉంటారండి. చాలా అంటే 2.25లో 1.25 అమెరికాలోనే ఉంటారు. అంటే బేసికల్గా కంపెనీస్ అని యూఎస్ బేస్డ్ కంపెనీసే కాబట్టి ఎక్కువ మేజర్ ఫోర్స్ అంతా అమెరికాలో ఉంటుంది. అమెరికాలో ఉన్నటువంటి 1.25 lakhs ఏదైతే మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నటువంటి వర్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఈ 1.25 lakhsలో 7%కి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్తున్నారు. ఎలిజిబిలిటీ ఉందంటే నువ్వు పనికిరావని చెప్పినట్టుగా. అంటే ఒక రకంగా చెప్పాలంటే సాఫ్ట్ అప్రోచ్ అండి ఇదంతా కూడా. అంటే వితౌట్ మరి ఫోర్స్డ్ లేఅవుట్ కాకుండా కొంచెం సాఫ్ట్ అప్రోచ్తో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 7% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ అమెరికాలో టోటల్ గ్లోబ్ కాదంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది, మీరు వాలంటరీగా బయటకు వెళ్ళొచ్చు, బయోఆప్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు, యూ కెన్ చూస్ ద బెనిఫిట్స్ ఏదైనా ఉంటే కాంపన్సేషన్ తీసుకుని బయటకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. మైక్రోసాఫ్ట్ చరిత్రలో దగ్గర 31-32 సంవత్సరాలు ఈ కంపెనీ పెట్టి ఈ మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఫస్ట్ టైం అండి ఈ టైప్ ఆఫ్ ఆప్షన్ అనేది వాళ్ళు బయోఆప్ట్ ఆప్షన్ పెట్టి దాని ద్వారా మళ్ళీ ఎలిజిబిలిటీని డిఫైన్ చేసి మీరు అందరూ ఎలిజిబిలిటీ లేదురా బాబు అని చెప్పడం అనేది ఏదైతే ఉంటుందో మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే ఫస్ట్ టైం అండి. అంటే ఆల్మోస్ట్ మీకు ఈ బయోఆప్ట్ ఆప్షన్ అనేది ఉందంటే వీళ్ళు కూడా యూజ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేస్తారంటే అంటే ట్రెడిషనల్ రోల్స్ ఏవైతే ఉంటాయో ఈ రోల్స్ ఏవి కూడా ట్రెడిషనల్ రోల్స్ ఏవైతే ఉంటాయో ఈ రోల్స్ ఏవి కూడా దీనికి వర్కౌట్ అవ్వవు మనకి. అంటే అందువల్ల ఏంటంటే మేబీ ఇంకొంచెం డెప్త్గా అన్ఫార్చునేట్గా ఈ లేఆఫ్స్లో ఏకి సంబంధించిన జాబ్ హోల్డర్స్ని, డేటా సైంటిస్ట్ని, డేటా అనలిస్ట్ని మిగతా ఏవైతే ఉంటాయో వాళ్ళని కూడా ఉన్నారండి దీంట్లో. సో మీకు డౌట్ రావచ్చు, సరే ఇలాగ జరుగుతున్నాయి కదా మరి కోర్ జాబ్స్కి వెళ్తే కోర్ కంపెనీస్కి వెళ్తే బెటర్గా ఉంటుంది అంటే కోర్ కంపెనీస్ ఒక వీడియో చేసినాను, చాలా డీటెయిల్డ్ వీడియో 30 minutes వీడియో ప్రాబ్లం ఇంకా నేను పోస్ట్ చేయలేదు, అది పోస్ట్ చేస్తాను. అంటే సిఎస్ ఇలాంటి టైంలో సిఎస్ జాయిన్ అవ్వడం మంచిదా అని క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు. దాని గురించి కూడా ఒక వీడియో చేశాను నేను, కన్ఫ్యూజ్ అవుతుంది. దానికి చాలా డీటెయిల్గా నేను ఇన్డెప్త్గా నేను అందులో చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నేను డిస్కస్ చేయడం జరిగింది. సిఎస్ జాయిన్ అవ్వడం మంచిదా కాదా అన్నది ఒక వీడియో. కోర్ బ్రాంచెస్ ఈసీ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ ఇలాంటి బ్రాంచెస్ జాయిన్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్న పర్స్పెక్టివ్లో కూడా వీడియో నేను చేయడం జరిగింది. ప్రాబ్లీ ఇది లేఆఫ్స్ సంబంధించిన వీడియో కాబట్టి నేను దాంట్లోకి నేను డెప్త్ వెళ్ళదలుచుకోవట్లేదు. బట్ రీసెంట్గా నేను ఒరాకల్ చేయడం జరిగింది, బ్లాక్ చేయడం జరిగింది. ఒక 2026లోనే 96,000 మంది తీసారని నేను చెప్తున్నాను. 46,000 మంది ఒక ఆల్మోస్ట్ ఈ 3 కంపెనీస్ కలిపితేనే దగ్గర 45,000 ప్లస్ పైచిలిగింది. ఎగ్జాక్ట్ నెంబర్ అయితే 46,250 ఎంతో రఫ్గా ఉందంటే. సో ఓవరాల్గా మార్కెట్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తున్నాయి. మార్కెట్ అనేది చాలా ఒడిదుడుకులుగా ఉంది. ఇలాంటి టైంలో నా దగ్గరికి పిల్లలు వచ్చి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి వెళ్ళినా లేకపోతేనేమో ఏదో విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్ళినా లేకపోతేనేమో ఏదో ఎస్ఆర్ కాలేజ్ యూనివర్సిటీకి వెళ్ళినా అడుగుతున్నారు. అసలు ప్రపంచం ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది, అసలు జనాలు ఎక్కడ ఉన్నారన్నది కనీసం మిచ్ మ్యాచ్ కూడా అవ్వట్లేదు. ఇది అర్థం చేసుకుని పరిస్థితి తెలివితే అట్లా ఉండట్లేదు పేరెంట్స్కి. బట్ దానికి నేనైతే ఏమి చేయలేను కానీ